మరికొన్ని రోజుల్లో క్రికెట్ అభిమానులను అలరించేందుకు మెగా టోర్నీ ఐపీఎల్ సిద్ధమవుతోంది. ఈసారి పలు జట్లు కొత్త కెప్టెన్లతో ముందుకు వస్తున్నాయి. వాటిలో అందరి దృష్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైనే ఉంది. ఎందుకంటే ఈసారి ఆ జట్టు రజత్ పటీదార్ను సారథిగా ఎంచుకుంది. దీంతో విరాట్ కోహ్లీని మళ్లీ కెప్టెన్గా చూస్తామన్న అభిమానులకు నిరాశ ఎదురైంది. నిరుడు జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దక్షిణాఫ్రికా ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్ ఆర్సీబీ వేలానికి ముందు వదులుకున్న సంగతి తెలిసిందే. సారథ్య అనుభవం ఉండటంతో ఫ్రాంచైజీ యాజమాన్యం రజత్ వైపు మొగ్గు చూపింది. అయితే ఆర్సీబీ కెప్టెన్సీని కోహ్లీ వద్దనుకోవడంతోనే రజత్ వైపు యాజమాన్యం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ వ్యాఖ్యానించాడు. కోహ్లీ ఈ సీజన్ కు కెప్టెన్ గా ఎందుకు అంగీకరించలేదో కారణాన్ని వివరించాడు. ఇక రజత్ పటీదార్ కెప్టెన్ అన్న విషయం తనకు జట్టు సోషల్ మీడియా పోస్టు ద్వారానే తెలిసిందని వ్యాఖ్యానించాడు. రజత్ పటీదార్ కెప్టెన్ అయ్యాడన్న విషయం అందరితో పాటే నాకు తెలిసింది. అయితే విరాట్ భాయ్ కెప్టెన్ గా ఉండాలనుకోలేదు. కోహ్లీ ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడో నాకు తెలియదు. నేను మేనేజ్మెంట్ లో భాగం కాదు. కోహ్లీ గత 2-3 ఏళ్లుగా కెప్టెన్సీ చేయడం లేదు. అందుకే ఈ ఏడాది కూడా సారథ్య బాధ్యతలు తీసుకోడని నేను భావించాను. రజత్ పటీదార్ ఉత్తమ ఎంపిక అని జితేష్ ఓ పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ అన్నాడు. ఇక ఇదే అంశంపై జట్టు డైరెక్టర్ మోగోబాట్ స్పందించాడు. గత నెలలో ఆర్సీబీ కెప్టెన్ను ప్రకటించే ముందు కోహ్లీతో చర్చించినట్లు అతడు స్పష్టం చేశాడు. కెప్టెన్ ఎంపిక విషయంలో అతడు చూపించిన పరిణితిని కొనియాడాడు. రజత్ను కోహ్లీ ఇష్టపడతాడని, ఒక ఆటగాడిగా, వ్యక్తిగా అతడిని గౌరవిస్తాడని తెలిపాడు. ఇక ఈ సీజన్ తొలి మ్యాచ్లో ఈ నెల 22న బెంగళూరు, కోల్కతాతో తలపడనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.